హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్తో మేము ముందుకైతే వచ్చాను. ఈ వీడియో గురించి చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఎస్పెషల్లీ ఒక బ్రో అయితే నన్ను కమెంట్లు పెట్టి తిట్టేస్తున్నాడు కూడా ఒక 2-3 వీడియోల నుంచి. ఆ బ్రో ఏం అడిగాడంటే, బ్రో ఒక ఫైర్ ఫైటింగ్ కార్ తయారు చేయి లేదా ఒక రోబో తయారు చేయని అడిగారు అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. ఒకవేళ మీరు మంచి స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్ గురించి కట్ట వెయిట్ చేస్తున్నట్టయితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఉన్న వీడియో లైక్ చేయాలంటే కంపల్సరీ లైక్ చేయండి. ఈ పీసీబీకి సంబంధించిన గర్భర్ ఫైల్ కావాలంటే ఈ వీడియోకి 1500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. అవి కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకి పీసీబీ గర్భర్ ఫైల్ అయితే ఇస్తాను. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. గైస్, ఈ ప్రాజెక్ట్ తయారు చేయడానికి ఫస్ట్ మనం ఒక కార్ని అయితే తయారు చేయాలి. కార్ బేస్ కోసం నేనైతే ఈ పీవీసీ షీట్ అయితే తీసుకున్నాను. కార్ని డ్రైవ్ చేయడానికి యూజ్ చేసే బీఓ మోటార్స్. ఇవి నార్మల్ బీఓ మోటార్స్ అయితే కాదు, ఇవి ఎల్ టైప్ బీఓ మోటార్స్. చూడండి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. దాంతో పాటు మనకి ఈ బీఓ మోటార్ వీల్స్ కూడా కావాలి. ఇవి జనరల్ గా దొరికే బీఓ మోటార్ వీల్సే. ఈ కార్ నేను 4 వీల్ డ్రైవ్ కార్ కింద చేస్తున్నాను. ఇప్పుడు ఈ పీవీసీ షీట్ మీద ఈ 4 బీఓ మోటార్స్ ని ఈ విధంగా అయితే గ్లూతో స్టిక్ చేసేసుకోండి ప్రాపర్ గానీ. కొంచెం ఎక్కువ అమౌంట్ ఆఫ్ గ్లూ వాడి స్టిక్ చేయండి. వీల్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత లుక్ అయితే చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఒక కార్ లో రెడీ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఈ కార్ ని కంట్రోల్ చేయడానికి నేనైతే మొబైల్ అయితే వాడదాం అనుకుంటున్నాను. ఈ కార్ ని మొబైల్ నుంచి కంట్రోల్ చేయడానికి నేను పెద్దగా ఎలక్ట్రానిక్స్ ఏం వాడతలేదు. ఇది ఆల్రెడీ మనం పాస్ట్ లో తయారు చేసిన కారే. ఇందులో ఒక ESP8266 బోర్డు అయితే ఉంటుంది, ఒక L298 మోటార్ డ్రైవర్. ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ తీసుకొచ్చి దీని మీద ఇన్స్టాల్ చేస్తాను. ఈ ESP8266 కి ప్రోగ్రామ్ చేయడం కూడా నేను ఇక్కడ ఒక వీడియో లింక్ ఇస్తాను. ఆ వీడియోలో అయితే చూడండి. దీని ప్రోగ్రామ్, సర్క్యూట్ డయాగ్రామ్ అంతా డిస్క్రిప్షన్ లో ఉంటాయి. సింపుల్ గా కంప్యూటర్ లో ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి ప్రోగ్రామ్ అందులో పేస్ట్ చేసిన తర్వాత ఈ బోర్డుని అయితే పీసీకి అయితే కనెక్ట్ చేసి జస్ట్ కోడ్ అప్లోడ్ చేయాలి. అండ్ ఈ సర్క్యూట్ డయాగ్రామ్ వాడుకుని మీరు ప్రాపర్ గా కనెక్షన్స్ అన్ని చేసేయాలి అనమాట. ఇది మెయిన్ మన ESP8266 బోర్డు అనమాట. ఇది ఆల్రెడీ కోడ్ చేస్తాను దీనికి. అండ్ కనెక్టర్స్ కూడా కనెక్ట్ చేశాను. లైక్ మన ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారంగా నేను కనెక్టర్స్ కూడా కనెక్ట్ చేశాను. అండ్ ఇది మన L298 మోటార్ డ్రైవర్ మాడ్యూల్. దీనికి కూడా కనెక్షన్స్ అన్ని కనెక్ట్ చేస్తాను అనమాట. మీకు ఇది కొంచెం డిఫరెంట్ గా అనొచ్చు, బట్ నార్మల్ జంపర్ వైర్స్ తో కనెక్ట్ చేసేయండి. మీకు సర్క్యూట్ డయాగ్రామ్ ప్రొవైడ్ చేస్తున్నాను కదా. ఇప్పుడు మెయిన్ టాస్క్, చాలా మంది ప్రాబ్లమ్స్ అండ్ మిస్టేక్స్ చేసే పని ఏంటంటే ఈ మోటార్ డ్రైవర్ నుంచి ఈ BO మోటార్స్ కనెక్ట్ చేసే ప్రాసెస్ చాలా మందికి తెలియదు అనమాట. ఇప్పుడు ది సింప్లెస్ట్ వే మీకు చూపెడతాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోటార్ డ్రైవర్లో చూసుకున్నట్టయితే లైక్ మోటార్స్ కోసం ఇక్కడ 2 టెర్మినల్స్ అయితే ఉంటాయి అనమాట. రైట్ సైడ్ మోటార్ టెర్మినల్స్, లెఫ్ట్ సైడ్ మోటార్ టెర్మినల్స్ అనమాట. ఈ టెర్మినల్స్ నుంచి ఈ 2 మోటార్లకి ఎలా కనెక్ట్ చేయాలో చూపెడతాను. ఇక్కడ చూసినట్టయితే ఈ మోటార్ వైర్స్ అన్నది మోటార్ డ్రైవర్కి అయితే ప్రాపర్గా కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఒకసారి దీన్ని పవర్ ఆన్ చేసి టెస్ట్ చేసి చూద్దాం అసలు ఎలా తిరుగుతుంది అన్నది. దాన్ని బట్టి మనం వైర్స్ కరెక్ట్గా కనెక్ట్ చేసామా, రివర్స్లో కనెక్ట్ చేసామా అని తెలుసుకోవచ్చు. 18650 బ్యాటరీస్ నేను సిరీస్లో కనెక్ట్ చేశాను. 7.4 వోల్ట్ అవుట్పుట్ వస్తుంది. ఇలా కనెక్టర్స్ యాడ్ చేసి మధ్యలో అయితే స్విచ్ అయితే అనమాట. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసాం అనుకోండి, మోటార్ డ్రైవర్కి అయితే పవర్ వస్తుంది. ఇక్కడ రెడ్ కలర్ ఎల్ఈడి గ్లో అవుతుంది. అండ్ ESPలో కూడా బ్లూ కలర్ ఎల్ఈడి గ్లో అవుతుంది అనమాట. ఈ కార్ని నేను మొబైల్కి అయితే పేర్ చేశాను. మొబైల్లో కంట్రోల్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ఒకవేళ ఫ్రంట్ వీల్ నొక్కాను అనుకోండి, ఫ్రంట్కి వెళ్ళాలన్నమాట కార్ అన్నది. ఇక్కడ మనకి ఈ మోటార్ అన్నది కరెక్ట్గా వర్క్ అవుతుంది, బట్ ఈ మోటార్ తినగా వర్క్ అవుతుంది. చూపెడతాను చూడండి. చూసారా, ఇది ఫ్రంట్ కరెక్ట్గా తిరుగుతుంది, బట్ ఇది మాత్రం రివర్స్లో తిరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ మోటార్కి సంబంధించిన వైర్ మనం రివర్స్ చేయాలన్నమాట. నేను రివర్స్ చేస్తాను లైవ్లో చూడండి. ఇక్కడ నేనైతే మోటార్ సంబంధించిన వైర్స్ అయితే రివర్స్ చేశాను. ఇప్పుడు చూడండి ప్రాపర్ గా వర్క్ అవుతుంది. ఈ ఫ్రంట్ వీల్స్ కి ఇంకా పవర్ కనెక్ట్ చేయాలి కాబట్టి ఇది వర్క్ అవ్వవు. బ్యాక్ వీల్స్ కి కనెక్ట్ చేసాం కాబట్టి ఇవే వర్క్ అవుతాయి. చూడండి ఇప్పుడు ఫ్రంట్కి వెళ్తుంది అండ్ బ్యాక్ వస్తుంది అండ్ రైట్ సైడ్ కూడా తిరుగుతుంది, లెఫ్ట్ సైడ్ కూడా తిరుగుతుంది ప్రాపర్గా. ఇప్పుడు ఈ సెకండ్ మోటార్స్ ఈ మోటార్స్కి ఎలా కనెక్ట్ చేయాలో చూపెడతాను. సింపుల్ కనెక్షన్స్. ఈ మోటార్స్ నుంచి ఈ మోటార్ ప్యారలల్ కనెక్షన్స్ ఇచ్చేయండి. డైరెక్ట్గా వైర్ కనెక్షన్ ఇచ్చారనుకోండి, మనం పవర్ ఆన్ చేసిన తర్వాత ఈ మోటార్ ఏ డైరెక్షన్లో తిరిగితే ఈ మోటార్ కూడా అదే డైరెక్షన్లో తిరగాలి. ఒకవేళ రివర్స్లో తిరిగిందంటే జస్ట్ ఇక్కడ వైర్స్ అయితే రివర్స్ చేయండి, సరిపోతుంది.
ఇక్కడ చూడొచ్చు మొత్తం వైర్స్ అయితే సాల్వింగ్ చేశాను. ఈ మోటార్స్ నుంచి మళ్ళీ సెకండరీ మోటార్స్ కూడా ప్యారలల్ కనెక్షన్స్ అయితే ఇచ్చాను. ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఏమైనా రివర్స్ కనెక్షన్స్ ఇచ్చామా లేదన్నా మనకు ఇప్పుడు ఫిగర్ అవుట్ అయిపోతుంది. మనం ఆన్ చేసాక చూసినట్టయితే ఫ్రంట్ బటన్ నొక్కినప్పుడు అన్ని వీల్స్ ఒక డైరెక్షన్ లో తిరుగుతుంటే ఈ ఒక్క వీల్ మాత్రం రివర్స్ లో తిరుగుతుంది చూడండి. అంటే ఈ వీల్ మనం రివర్స్ లో కనెక్ట్ చేసాం అనమాట. సింపుల్ గా దీని వైర్స్ అయితే రివర్స్ చేద్దాం. సేమ్ ఇప్పుడు ఒక కార్ ఎలా వర్క్ అవ్వాలి అదే విధంగా వర్క్ అవుతుంది. ఫ్రంట్ అంటే ఫ్రంట్, బ్యాక్ అంటే బ్యాక్. రైట్ సైడ్ కాలితే రైట్ సైడ్ తిరుగుద్ది, లెఫ్ట్ సైడ్ కాలితే లెఫ్ట్ సైడ్ తిరుగుద్ది. మన ఛానల్లో ఎలాంటి కార్ మేకింగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇదే, మోటార్ డ్రైవర్ నుంచి మోటార్స్ కి కనెక్షన్ చేయడం రాదు. ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్స్ అన్నిటిని ప్రాపర్ గా పొజిషన్ లో అయితే స్టిక్ చేసేసుకుంటాను నేను. జస్ట్ ఈ విధంగా అయితే అన్ని ఎలక్ట్రానిక్స్ ని పెట్టేసుకోండి. ఈ వీడియోలో మెయిన్ టాస్క్ ఒక కార్ ని రెడీ చేయడం. మనం అయితే కార్ ని అయితే రెడీ చేస్తాం సక్సెస్ఫుల్ గా. అండ్ ఈ కార్ మన మొబైల్ తో కూడా కంట్రోల్ అవుతుంది, మీరు చూసారు. అండ్ ఈ ఎలక్ట్రానిక్స్ అన్నిటిని ప్రాపర్ గా స్టిక్ చేస్తాను తక్కువ ప్లేస్ లో. బికాస్ ఇది ఫైర్ ఫైటింగ్ రోబోట్ కాబట్టి పైన మనం ఇంకో వాటర్ ట్యాంక్ ఫిక్స్ చేయాలి, ఒక వాటర్ పంప్ మోటార్ ని ఫిక్స్ చేయాలి, ఒక నాజిల్, ఒక సెన్సార్, ఈ అన్నిటిని ఫిక్స్ చేయడానికి ఇంకా మనకు చాలా ప్లేస్ అయితే ఉంది. ఇది ఒక ఫైర్ ఫైటింగ్ కార్ కాబట్టి ఫైర్ ని డిటెక్ట్ చేయడానికి ఒక చిన్న పీసీబీని అయితే డిజైన్ చేశాను అనమాట. గైస్ మీరు కూడా ఈ పీసీబీని ఆర్డర్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో JLC పీసీబీ లింక్ అయితే ఉంటుంది. సింపుల్ గా వెబ్సైట్ లోకి వెళ్ళి మీ పీసీబీ గర్బర్ ఫైల్ అయితే అప్లోడ్ చేయండి. కొన్ని పారామీటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, బోర్డ్ కలర్, థిక్నెస్ లాంటివి. JLC పీసీబీ వాళ్ళు $2 కి 5 పీసీబీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ అంతేకాదు ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం యూజర్ అయితే $60 కూపన్ కోడ్ కూడా ఉంది, కంపల్సరీ చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో JLC పీసీబీ లింక్ అయితే ఉంటుంది. మన పీసీబీస్ అయితే మనకు వచ్చేసింది అనమాట. ఒకసారి వీటి క్వాలిటీ చూడండి, బోర్డ్ థిక్నెస్, కలర్ గానీ, ఈ సాల్వింగ్ ప్యాడ్స్ అని సూపర్ క్వాలిటీ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఎటువంటి లేట్ లేకుండా ఈ పీసీబీని అయితే అసెంబుల్ చేసేద్దాం. కొన్ని బేసిక్ కాంపోనెంట్స్ అయితే కావాలి, రిలే లాంటిది, IR LED. ఫైనల్లీ పీసీబీ అయితే ఇలా ఉంటుంది అనమాట. చాలా మందికి డౌట్ రావచ్చు అసలు ఈ పీసీబీ ఎందుకు తయారు చేసామని. ఈ పీసీబీ ఫ్రంట్ సైడ్ అయితే కార్కి మనం మౌంట్ చేస్తాం. ఎక్కడైనా మనకి ఫైర్ ని డిటెక్ట్ చేసిందంటే ఈ పీసీబీలో ఉన్న రిలే ట్రిగర్ అయ్యి ఆటోమేటిక్ గా వాటర్ పంప్ అయితే ఆటోమేటిక్ గా ఆన్ చేస్తుంది. ఫైర్ డిటెక్టర్ పీసీబీని అసెంబుల్ చేశాక మోటార్ కి బ్యాటరీకి ఎలా కనెక్ట్ చేయాలో చూపెడతాను. మనం పీసీబీ మీద చూసుకున్నట్టయితే 3.7 వోల్ట్ 3.7 వోల్ట్ అని ఉంది, ఇక్కడ మోటార్ అని ఉంది. ఇక్కడ మోటార్ అన్న దాన్ని మోటార్కి అయితే కనెక్ట్ చేశాను. అండ్ స్టార్టింగ్ 3.7 వోల్ట్ ఈ ఎంటైర్ పీసీబీకి పవర్ ఇవ్వడానికి అనమాట. అండ్ తర్వాత ఇంకో 3.7 వోల్ట్ ఏంటంటే ఈ మోటార్ పవర్ ఇవ్వడానికి. ఇక్కడ నుంచి వచ్చిన వోల్టేజ్ అన్నది డైరెక్ట్ ఇక్కడ పవర్ ఇన్పుట్ ఇచ్చాను, దాని నుంచి ప్యారలల్ కనెక్షన్స్ మళ్ళీ ఇక్కడికి ఇచ్చాను అనమాట, సపరేట్ బ్యాటరీ కలపకుండానే. అండ్ మోటార్ని అయితే కనెక్ట్ చేశాను. ఇప్పుడైతే ఇది ఎలా వర్క్ అవుతుందో మీకు చూపెడతాను. చూడండి ఫైర్ డిటెక్ట్ చేసి ఎలా ఆన్ అయిందో. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మొత్తం ఎంటైర్ సిస్టమ్ ను మనం ఈ కార్ మీద అయితే మౌంట్ చేయాలి. నేను వాటర్ స్టోరేజ్ కోసం ఈ కంటైనర్ అయితే తీసుకున్నాను. ఈ మొత్తం ఎలక్ట్రానిక్స్ అన్నిటిని ఈ విధంగా ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. మనకి ఎక్కడైతే స్పాట్ కుదురుద్దో ఆ స్పాట్ లో మొత్తం ఫిక్స్ చేసేస్తాను. ఆల్మోస్ట్ 90% అసెంబ్లింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇప్పుడు ఒక స్పెషల్ లుక్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఎదర ఫైర్ ని డిటెక్ట్ చేయగానే మనకి పంప్ అన్నది ఆన్ అవుద్ది. బట్ వాటర్ స్ప్రేయింగ్ సిస్టమ్ అయితే కావాలి, దానికోసం చిన్న జుగాడ్ అయితే చేయాలి. చిన్న లిడ్ బాక్స్ అయితే తీసుకున్నాను, దీని మీద చిన్న చిన్న హోల్స్ అయితే వేసాను. చూడండి మీరు ఇక్కడ చిన్న పిన్ తీసుకుని జస్ట్ దాన్ని హీట్ చేసి నీట్ గా హోల్స్ అయితే వేసాను అనమాట. ఈ హోల్స్ నుంచి వాటర్ స్ప్రేయింగ్ కింద వస్తుంది. ఇప్పుడు ఈ పైప్ ఎండ్కి అయితే ఈ నాజిల్ అయితే ఇక్కడ ఇలా ఫిక్స్ చేసాం అనుకోండి, సరిపోతుంది అనమాట. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. వచ్చింది. ఇది ట్రై చేయకండి, సెట్ అవుతుంది. ఈ నాజిల్ మనం ఎలా పెట్టేసిన తర్వాత జస్ట్ ఈ మూమెంట్లో వచ్చేలా మనం దీన్ని ఇక్కడ ఫిక్స్ చేద్దాం.
సో గైస్ ఫైనల్లీ మన కార్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మొబైల్ కి అయితే పేర్ చేసి చూపెడతాను. వైఫైలోకి అయితే వెళ్ళండి. ఇక్కడ నోడ్ MCU కార్ అని చూపెడతాను చూడండి. జస్ట్ దానికి పేర్ అయిపోండి. పేర్ అయిన తర్వాత మీకు ఒక యాప్ ఇస్తాను నేను. ఈ యాప్లోకి వెళ్ళి మీరు కార్ని అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట. నేను ఫ్రంట్ నొక్కాను అనుకోండి, ఫ్రంట్కి వస్తుంది. అండ్ బ్యాక్ నొక్కామంటే బ్యాక్ వస్తుంది అనమాట. రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్. ఇప్పుడు పనిలో పని ఈ ఫైర్ సెన్సార్ని కూడా టెస్ట్ చేసి చూపెడతాను. దాన్ని టెస్ట్ చేయాలంటే కొంచెం రిస్క్ చేయాలి. ఒక అగ్గిపుల్ల నిలిగించామంటే మన యాక్టివేట్ అవుద్ది మోటార్ అన్నది. చూద్దాం. పుల్ల రెడీ, సెన్సార్. పుల్ల రెడీ, సెన్సార్. పెట్టడం పాపం కదరా, అంత బేగా అరిపింది. ఈసారి కొంచెం గట్టిగా తిరిగిద్దాం. చూసారు కదా ఎంత ప్రాపర్గా వర్క్ అవుతుందో. ఎప్పుడైతే సెన్సార్ ముందుకు ఫైర్ తీసుకొస్తామో మన నాజిల్ యాక్టివేట్ అయ్యి పుస్ ఆర్పేస్తుంది. ఫస్ట్ అటెంప్ట్లో అయితే చాలా ఫాస్ట్, 0.5 సెకండ్స్లో ఎంతో ఆర్పేసింది. దీన్ని రియల్ టైంలో నేల మీద పెట్టి ఎదర ఫైర్ పెట్టి కార్ని కంట్రోల్ చేస్తా టెస్ట్ చేద్దాం. కార్ని మామూలుగా యాప్ నుంచి అయితే కంట్రోల్ చేస్తాను చూడండి. మినిమం స్పీడ్ అయితే అలాగే ఉంటుంది అనమాట. దానికి మించి స్పీడ్ అయితే ఉండదు కార్లోని. ఎందుకంటే మనం లో RPM మోటార్స్ అయితే వాడాం, మీకు ఆల్రెడీ చెప్పాను. చాలా ప్రాపర్గా అంటే చాలా ప్రాపర్గా కంట్రోల్ అవుతుంది. మీరు చూడొచ్చు అక్కడ ఫైర్ అయితే సెట్ చేసాం అనమాట. అండ్ ఇప్పుడు కార్ని అయితే మాన్యువల్గా కంట్రోల్ చేద్దాం. ఆల్రెడీ మన కార్ నుంచి అయితే వాటర్ రావడం స్టార్ట్ అయిపోయింది. సారీ, కార్లో వాటర్. సో గైస్ చూసారు కదా ఈ ఫైర్ ఫైటింగ్ కార్కి సంబంధించిన వీడియో. టెస్టింగ్ అయితే 2-3 సార్లు టెస్ట్ చేసాం అనమాట. ఫస్ట్ టైం టెస్ట్ చేసినప్పుడు వాటర్ అయితే అయిపోయింది. మళ్ళీ వాటర్ ఫిల్ చేసి టెస్ట్ చేసాక చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. అంత ప్రాపర్గా వర్క్ అవ్వకపోయినా ఒక స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్ కింద లేదంటే ఒక ప్రోటోటైప్ ప్రాజెక్ట్ కింద అంటే చాలా బాగా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అనమాట. ఈ గర్భర్ ఫైల్ కావాలంటే ఈ వీడియోకి 1500 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. అప్పుడు గర్భర్ ఫైల్ అయితే అప్లోడ్ చేస్తాను. ఈ ప్రాజెక్ట్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా వీడియోకి లైక్ చేయాలంటే కంపల్సరీ లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్.